ఆర్మీ కోసం ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు ఈ 3 రోజుల్లోనే 10 మంది జవాన్ చనిపోయారు. మొన్న కాల్సంలో ఒక వ్యక్తి మురళీ నాయక్ చనిపోయారు. మన కాల్సంలో ఈరోజు మార్నింగ్ రిపోర్ట్ చూస్తే 8 మంది చనిపోయారు. టోటల్ 10 మంది దగ్గర జవాన్ చనిపోయారు. సో వారి కుటుంబాల ఆదరణ ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం చాలా ప్రమాదకరమైంది. ఇది ఎప్పుడు కావాలో తెలియదు. చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నాం మనము. క్రైస్తవులుగా మనము అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేశ నాయకుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. సో ఇండియన్ ఆర్మీ కోసము, నేవీ ఫోర్స్ కోసము, ఎయిర్ ఫోర్స్ కోసం, ప్రతి ఒక్క భారతీయ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే యుద్ధం మొదలుపెట్టిన వాళ్ళే 20,000 మంది చంపేస్తారు కాశ్మీర్లో. చెప్పుకోవచ్చు చంపేస్తారు ప్రజలు. తర్వాత యుద్ధం స్టార్ట్ అయ్యింది. వాళ్ళ పరిస్థితులు కూడా ఉండట్లేదు. ప్రార్థన చేయండి. క్రైస్తవులందరికీ నేను ప్రార్థన చేస్తుంది ఏంటంటే మన వ్యక్తిగతంగా మనము సంరక్షించడానికి ఓడర్లకు అవకాశం ఉన్నారు. ప్రతి జవాన్ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ సో వారి వర్తిస్తా ఉంటున్నారు, కుటుంబాలు విడిచిపెడతా ఉన్నారు. కాల్సిన చూశాను కొడుకంట మురళీ నాయక్ నాపై పల్లెటూరు గ్రామం కష్టపడి చదివించారు. వద్దురా ఆర్మీ వద్దురా అదే కావాలి. చనిపోయిన సమయానికైనా అది దేశం ద్వారా చనిపోవాలని చెప్పి ఆశపడ్డాడు. వెళ్ళాడు జవాన్లో అక్కడ యుద్ధంలో మాకు ఇస్తా ఉంది. అలాగే మనకు తెలిసింది. అంటే వివాహం కూడా కదా. సో వాళ్ళ కుటుంబం ఆదరణ ప్రార్థన చేయండి. అలాగే ఈ రోజు కూడా చనిపోయారు. సో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం బాగుండాలి, మనం బాగుండాలి కాదు, మన దేశం బాగుంటాయి, మనతో పాటు అన్ని ఇబ్బంది బాగుంటాయి. సో అది మనం కోరుకోవాలి. సో యేసు ప్రభు గారు మనకి ఏదైతే నేర్పించారో దాన్ని మనం కంట్రోల్ చేస్తా ఉన్నాం. దయచేసి జమాల్ కోసం ప్రార్థన చేయండి, మనకు ఇండియా కోసం ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకున్నారు.